మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. బైబిల్ తెరిచి కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 51వ కీర్తన 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. చాలు, ఒక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నీ సన్నిధిలోకి వస్తున్నాం, నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి వస్తున్నాం. చక్కని ఆరాధనలో, పాటల్లో, ప్రార్థనలో సహాయం చేస్తున్నారు. మీ వాక్యాన్ని మీ ధ్యానం చేయబోతుండగా నీ కృప కలిగిన మాటలు నా నోటికి అందించండి. ఎప్పట్లాగనే నేను నీ సన్నిధిలో మొరపెడుతున్నాను. నా మాటలు గాల్లో కలిసిపోతాయి, నీ మాటలు హృదయాల్లో నిలిచిపోతాయి. ఇదే సత్యం. కాబట్టి నా మాటలు పక్కన పెట్టండి. నీ మాటలతో మీ ప్రజలతో మీరు మాట్లాడండి, ఆదరించండి, శక్తినివ్వండి, బలాన్నివ్వండి. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి. వెనుకల చెవులను అర్థం చేస్తున్న మనసును దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ చక్కని లేఖన భాగం చాలా ఆకర్షణీయంగా కనపడుతూ ఉంది. ఈరోజు నేను చెప్పే వాక్యం ఒక పాఠం ఏంటంటే, ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గొప్పవారిగా కావాలని ఆశపడతారంట, గొప్పవారిగా ఉండాలి అని ఆశపడతాడంట. ఒక సహోదరుడితో నేను మాట్లాడుతున్నాను. ఒక సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు అతను చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే, ఇంతకుముందు నా కాడ రూపాయి ఉంది, నేను 10 రూపాయలు ఉన్నట్టు బిల్డప్ ఇచ్చాను, ప్రజలు నమ్మేశారు. దానివల్ల చాలా అనర్థాలు నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, నాకు కాడ రూపాయి ఉంటే పావల ఉన్నట్లే నేను ఉండాలి అని నాకు ప్రజలు నేర్పించాడు అని మాట్లాడాడు. రూపాయి ఉంటే పావల ఉన్నట్టే ఉండాలని సుబ్బారావు గారిని చూసుకొని నేర్చుకోవచ్చు. సంతోషపడాల్సిన విషయం. ఎంత డీసెంట్గా ఉంటాడు. ఇప్పుడు నుంచి ఫస్ట్ గురించి నేను ఆయన చూసిన కాడి చాలా సింపుల్గా ఉంటాడు. దాన్ని బట్టి నా యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా గొప్పవారిగా ఉండాలి అనుకుంటారంట. వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే. చూడండి, చిన్నపిల్లలు కూడా చూడండి, వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఒకళ్ళు ఒక మాట అనండి, ఇంకొకరు వెంటనే ముఖం మార్చుకుంటారు. అది ఇప్పుడు వచ్చింది కాదు, ఫస్ట్ మనిషి కాడ నుంచి పుట్టుకొచ్చింది. అది ఫస్ట్ మనిషి కాడ నుంచి, కయ్యూని కాడ నుంచి ప్రారంభించబడిపోయింది. ఆదామావలు దేవుని చేత చేయబడిన వాళ్ళు. పుట్టిన వాళ్ళేమో కయ్యూను, హేబేలు. జాషువా సుగీత నాకు వెళ్ళి చూడనా, వాళ్ళ కాడ నుంచి ప్రారంభించబడింది ఏంటంటే గొప్పలు గొప్పలు గొప్పలు. అయితే ఈరోజు నేను చెబుతున్నటువంటి వాక్యం యొక్క పాఠం ఏంటంటే, మనం గొప్పవారిగా ఉండాలని ప్రభు చిత్తమై ఉంది. దాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే మనం గొప్పవారిగా ఉండాలి అంటే బైబిల్ చెబుతున్న మాట విరవబడాలి. మనము గొప్పవారిగా ఉండాలని ఆశపడితే విరవబడాలి. దేవుని బిడ్డలారా, ఒక సక్సెస్ అయిన ఒక వ్యక్తిని తీసుకొని జాగ్రత్తగానండి, ఒక సక్సెస్ అయిన ఒక గెలిచినటువంటి ఒక వ్యక్తి కాడికి వెళ్ళిపోయేసేసి మీరు మాట్లాడితే
ఆయన విరవబడ్డటువంటి సందర్భాలు ఎన్నో చెప్తాడు. ఎక్కడెక్కడ పడిపోయాడు, ఎక్కడెక్కడ వాటం జరిగింది, ఆ వాటంలో అతను ఎలా నిలబడ్డాడు, ఎన్నో చెప్తాడు. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు, పాస్టర్ దేవా అని. ఆయన బెంగళూరు చక్కని ఆరాధన చేస్తాడు, నాకు చాలా ఇష్టం. తెలుగుళ్ళే, ఆంధ్ర బెంగళూరులో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు తెలియదు. నేను చిన్నప్పుడు, నేను అంటే రక్షించబడిన కొత్తల్లో వాళ్ళ గురించి నేను విన్నాను. భార్య భర్త ఇద్దరు చాలా చక్కగా ఆరాధన చేస్తారు. ఆయనకి బైక్ రేస్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, మంచిగా ప్రార్థనకు పోతారు, ప్రార్థనకు వస్తారు. ఇతను కూడా ప్రార్థనకు వెళ్తాడు, వస్తాడు. కానీ దేవుడిపై విశ్వాసం కానీ దేవునిపైన కానీ భక్తి కానీ చూపించాల్సిన అంత అనుకూలమైన సమయం రాలా. బైక్ రేసులకు వెళ్తాడు, బైక్ రేసు పోతాడు, వస్తూ ఉంటాడు, ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ట్రాక్ మీద ఉన్నప్పుడు, బైక్ నడుపుతూ ఉన్నప్పుడు ఆ బైక్ యాక్సిడెంట్ అయిపోయి పడిపోతాడు మనవాడు. ఆ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళు వేసుకునే డ్రెస్సు కేవలం కనీసం ఒక 2 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది, 2 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది డ్రెస్సు. ఆ కోట్ అదంతా, హెల్మెట్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని 100 కిలోమీటర్ స్పీడ్ పోతున్నప్పుడు చూస్తూ ఉండగా ప్రాణాలు గాలిలోకి కలిసిపోతాయి. అలాంటి సమయంలో వాళ్ళు కింద పడిపోయారు. ఈ ఎముకల్లో, చేయిలో ఉన్న ఎముకలు ఎక్కడెక్కడే ఇరిగిపోయి నుజ్జు అయిపోయినాయి. చాలా చోట్ల దెబ్బలు తగిలినాయి. కానీ ఆయన చేయి చూస్తున్నప్పుడు చాలా బాగుంటాడు. చేయి చూస్తున్నప్పుడు మొత్తం ఒక పోలియో వచ్చిన వాడిది, లేకపోతే ఇంత పెద్ద చెయ్యి ఇంత చిన్నగా అయిపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఆయన చెబుతాడు, ఆ అనుభవాల గురించి చెబుతున్నప్పుడు మాకు చాలా భయం వేసింది. ఇంకొకటి కూడా బైక్ నడపడు, ఇంకెవరు నడపడు. చూడండి, లాస్ట్ టైం నేను పడ్డప్పుడు బండి మీద నుంచి చేసేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బైక్ నడపాలి అంటే ఇంక ప్రత్యేకంగా మన బండి నడపాలి అంటే మాత్రం నాకు చాలా భయం. చాలా స్లోగా వెళ్తాను. ఇప్పుడు 20, 30, 40 కంటే ఎక్కువ లేదు. ఏందో అర్థం కావట్లా. నేను దేవుడికి బహుశా కావాలేమో, ఇలాగే పోరా బాబు, అంత అర్జెంట్ ఏం లేదులని చెప్పేసి అని దేవుడు నా హృదయంలోకి అలాంటి ఒక చిన్నపాటి భయాన్ని తీసుకొచ్చేయడం. దాన్ని బట్టి కూడా యేసు ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎవరైతే గొప్పవారిగా ఉంటారో వాళ్ళ అనుభవాలు చాలా బాగుంటాయి. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు, 2వ రాజు ఈ దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఉత్సాహ సంతోషాలు నాకు మళ్ళీ నా చెవులు వినాలి. అప్పుడు నీవు విరిచిన ఎముకలు సంతోషిస్తాయి. ఒక మాట చెప్తాను జాగ్రత్తగానండి. ఆ ఫ్యాన్ ఆపేయండి. ఏంటి అంటే, భర్త చెప్పు తీసుకుని కుట్టాడంట, ఇడకలు తీసుకున్నారు. భర్తని కళ్ళల్లో కారం కొట్టేసేసి ఈ అమ్మాయి పోయి డేక తీసుకుంది. నేను చదువుతున్న ఈ న్యూస్ విచిత్రంగా ఉన్నాయి అనమాట. కళ్ళలో కారం కొట్టింది, పోయేసేసి విడాకులు తీసుకుంది. భర్త ఒక దెబ్బేసాడు, విడాకులు తీసుకుంది. ఇలా చాలా భూలోకంలో జరగడం మనం చూసాం. అవును కదా? నేను చెప్పే మాట ఏంటంటే, నీవు విరచిన ఎముకలు చెప్పాలి హర్షించును. దేవుడు నీ ఎముకలు ఇరిస్తే నువ్వు దేవుని ఆరాధించగలవా? ఇన్ని చేసినా కానీ ఇంకా దేవుడు ఏం చేశాడు? ఇన్ని చేసినా ఒకసారి ఆలోచించు. ఈరోజు నేను కూర్చొని ఆలోచిస్తే 20 సంవత్సరాల క్రితం 2 ఇడ్లీ తిని డబ్బు కట్టలేని భయంకరమైన భేదస్థితి, కడు భేదస్థితి 20 సంవత్సరాల క్రితం నా యవ్వన కాలంలో సంపాదిస్తూ ఉండి కూడా ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నానో ఆ బైబిల్లో ఉన్న దేవుడు నా బ్రతుకును మార్చాడు. అంటే ఈ 20 సంవత్సరాల విశ్వాస జీవితంలో ఒడిదుడుకులు ఏం రాలేదా? కష్టాలు రాలేదా? నష్టాలు రాలేదా? యాక్సిడెంట్లు జరగలేదా? కుటుంబంలో ఏం ప్రాబ్లం లేవా?
బిడ్డలకేం రోగాలు రాలేదా? భార్యకేం రోగాలు రాలేదా? ఆస్తిలో నష్టం రాలేదా? ప్రమాదాలు జరగలేదా? అయితే బైబిల్ చెబుతున్న మాట ఏం తెలుసా? విరుస్తూ ఉంటే గొప్పవాళ్ళు అవుతా ఉంటామంట. రైజులా విరుస్తూ ఉంటే గొప్పవాళ్ళు అవుతూ ఉంటారు. అందుకని నేను చెప్తున్నాను, నువ్వు విరవబడాలి. ఎవరైతే విరవబడతారో వారు గొప్పవారుగా మార్చబడతాడు. మనం ఏం చేస్తాం? మంచి ఒక గద్దించి లెసన్ చెప్పే టీచర్ని ఎవరు ప్రేమించరు. గద్దించి లెసన్ చెప్పే టీచర్ని ఎవరు ప్రేమించరు. అబ్బో ఆయన క్లాసా, నేను రానురా బాబు, పద్దాకలు ఇటు చూడు అంటాడు, బోర్డులో చూడు అంటాడు, లేసి క్వశ్చన్లు అడుగుతాడు. మనకెందుకు? ఈ మాట చెప్పిన వాళ్ళు మొత్తం వెనక బెంచ్లో అనుకుంటారు. ఎవరైతే పోయి ఆయన క్లాసు అటెండ్ అవుతాడో వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళు 600 మార్కులు 700 మార్కులు కొట్టుకుంటారు అంతే శ్రమలో. ఇదే సత్యం, ఇదే సత్యం. దేవుని బిడ్డలారా, మనం గొప్పవారిగా ఉండాలంటే నిశ్చయంగా మనం ఇరవబడాలని కీర్తనకారుడు చెబుతున్నాడు. ఎవరు ఇరవాలి? దేవుడు ఇరవాలంట. ఎవరు ఇరవాలి? దేవుడు ఇరవాలంట. నేనంటాను, దేవుడు నిన్ను ఇరిస్తే నువ్వు దేవుని దగ్గరికి వస్తావా? బైబిల్లో చదవద్దు. యాకోబు రాత్రంతా ప్రార్థన చేస్తే తొడ గూటి నరాన్ని కొట్టాడు. ఆయన నడవలేక కుంటుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు దేవుడు మాట యాకోబు వింటాడా? యాకోబు విన్నాడు, నువ్వు వింటావా? నువ్వు వింటావా? మీరు ఆలోచించండి. మనం ఇరవబడతాం ఎంత ప్రాముఖ్యమో. 17వ వాక్యం. విరిగి నలిగిన హృదయాన్ని చెప్పాలందరూ. పెద్ద చెప్పండి, అందరూ పెద్ద చెప్పండి. ఇంకొకసారి చెప్పండి, సరిపోలా. అందరికీ చెప్పండి. విరిగి నలిగిన మనస్సును యేసయ్యా నీవు అలక్ష్యము చేయవు. ఇంకా కొంచెం పెద్ద చెప్పండి, ఒకే స్వరముతో యేసయ్యా. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును. అనేకులకు మహిమ స్వరూపుడా. పటాలి. విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియా. నీ గాయముల ద్వారా
స్వస్థత నుండి ఆహారమౌదును. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించేదా నీలోనే. నీ గాయముల ద్వారా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి మరొకసారి ప్రభు స్తుతిద్దామా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం బోధిస్తుందంటే విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడంట. ఎందుకంటే దేవుడు మనిషి కోసం నలగొట్టబడ్డాడు, దేవుడు మనిషి కోసం విర్రగొట్టబడ్డాడు, దేవుడు మనిషి కోసం తుణీకరించబడ్డాడు, దేవుడు మనిషి కోసం అపహాసించబడ్డాడు, దేవుడు మనిషి కోసం విరవబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని వాక్యం చెప్పిద్దంటే నేను విరవబడ్డాను కాబట్టి మీరు విరవబడితే యేసు ప్రభువారు ఏ విధంగా గొప్పవాడిగా ఉన్నాడో, ఉన్నతమైన వాడిగా ఉన్నాడో, ఆయనతో సమ అనుభవం కలవని వారిగా మనమందరం కూడా ఉన్నతమైన వారిగాను గొప్పవారిగాను యేసు ప్రభు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చప్పలు కొట్టి ప్రభు నా బిగ్గరగా మహిమపరచండి. ఆమేన్. రైట్, చాలు. దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకోండి, ఇది చాలా మంచి వాక్యం, ఇది చాలా వాగ్దానంతో కూడిన మాట. అయితే మనిషి ఏం చేస్తాడంటే, బైబిల్ చూడండి, ఎరవబడిన ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి. యోబు గ్రంథం 13వ అధ్యాయమైన ఒక్క మాట చదువు. యోబు గ్రంథము 13వ అధ్యాయం 15. ఆమె చెప్దామా? ఏంటంటమ్మా దయమ గారండి? ఆయన నన్ను చంపినా, ఎవరు చెప్తారు ఈ మాట? అంత విశ్వాసంలోకి మనం ఎప్పుడు పోగలం? ఆయన నన్ను చంపినా నేను ఆయన కోసం కనిపెట్టుకుంటూ ఉంటాను. అయితే చంపే అంత పరిస్థితుల్లో కూడా దేవుడి కోసం ఎదురు చూస్తున్నాడంటే అసలు బాగున్నప్పుడు ఇంకెంత బాగుండేవాడు. మనకేంటంటే బాగున్నప్పుడు దేవునితో పని ఉండదు, బాగాలేనప్పుడు మాత్రం దేవునితో పని. బాగున్నప్పుడు దేవుడి గురించి మనం ఆలోచించం, దేవుడి గురించి పట్టించుకోం, దేవుడి పనుల గురించి పట్టించుకోం, పరిచర్య గురించి పట్టించుకోం. ప్రపంచంలో ఎంతోమంది నెలకు లక్షలు సంపాదించుకునే వాళ్ళు దేవుని పరిచర్యలో ప్రాణార్పణకు పోయిపడుతున్నారండి, చెప్పులు దెబ్బలు తింటున్నారండి. దేవుని కోసం ఈరోజు ఏదన్నా నేను చేయాలి అని ఒక వైరాగ్యం. గొప్ప వాళ్ళు చాలా అవమానకరమైన పరిస్థితుల్లో నేనున్నాను, మీరు లేదేమో బహుశా నాకు తెలియదు, కానీ నేను ఈరోజు దేవుని కోసం ఏం చేశాను? 3 పూటలు తిన్నాను, 3 సార్లు టీ తాగాను, ఏదో సమయం ఉంది కాబట్టి కాసేపు ప్రార్థన చేసుకున్నాను, అంతమించి నేను ఏం చేయగలిగానండి? ఇక్కడ రాస్తూ ఆయన అంటారు, ఇదిగో ఆయనను చంపినా నేను ఆయన కోసం కనిపెడతాను. పేతురు అంటాడు, నేను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? ఏం పేతురు, ఊర్లో ఊరు లేదు, పొలంలో పొలం లేదా, సముద్రంలో వేయటానికి వల్ల లేదా, వెళ్తానికి పడవలేదా? ఏమి లేదండి పేతురు గారికి. ఊర్లో ఇళ్ళల్లో ఇల్లు లేదా, పొలంలో పొలం లేదా, సముద్రం వేయటానికి వల్ల లేదా, వెళ్తానికి పడవలేదా? ఏమి లేదు. ఆయన అంటాడు, నేను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం? ఇరవబడితే ఇరిగిపోతే నిశ్చయంగా మనల్ని దేవుడు గొప్పవాడిగా చేస్తాడు. ఇరవబడిన అనుభవాలు నీలో ఉండాలి. ఇరవబడిన అనుభవాలు వాక్యానుసారంగా విరవబడిన అనుభవాలు నీలో ఉండాలి. ఈరోజు లేవు.
ఈరోజు ఆ అనుభవాలు లేవు, ఇరవబడ్డ అనుభవాలు లేవు. కొంతమంది పెద్ద పెద్ద సేవకులు ఉంటారు, వాళ్ళని చూస్తూ ఉంటేనండి అసలు ఎంత కామెడీకి తీసుకెళ్తారంటే, వాక్యం చెప్తారంటే అంత కామెడీ చెప్తారు. వాళ్ళు వచ్చిన కష్టాలు, వాళ్ళు వచ్చిన విశ్వాసపు మార్గాలు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరీక్షలు అవన్నీ చెప్పుకుంటూ వచ్చేసేసి వాళ్ళని బలపరుస్తారేమో అనుకుంటే బలపరచడు. కోడి గుడ్డు ఎట్ట పెట్టిందని చెప్తారు, జేబులు వేసుకున్న రూపాయి ఎలా జారిపోయిందని చెప్తారు. వాళ్ళు ఇరవబడ్డ అంశాలు కనుక. అందుకే నాకు చాలా అగస్త్యన్ జపకుమార్ గారు నాకు చాలా ఇష్టం. నేను ఆయన పెట్టిన పేరు ఏంటంటే మా హీరో అని పెట్టుకున్నాను నేను. ఆయన అగస్త్యన్ జపకుమార్ గారు నేను పెట్టింది నా హీరో అని చెప్పేసి నేను పెట్టుకున్నాను. కానీ ఏం తెలుసా, ఆయన 73 సంవత్సరాల వయసు, ఈరోజు కూడా ఆయన స్టేజ్ ఎక్కితే చిన్న కుర్రోలాగా మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అలాంటి దైవజనులకు మంచి ఆరోగ్యం దయచేయను గాక. ఏం చెప్పడు ఆయన సేవలో జరిగిన ఆయన విశ్వాస మార్గంలో సాక్ష్యం చెప్తా ఉంటాడు అంతే. ఏం చెప్పడు ఆయన వాక్యం. నాకు చాలా ఇష్టం. నేను చెప్పే రక్తం అమ్ముకొని పరిచర్య, వీళ్ళ పరిచర్యలోనే జరిగిన ఈ సందర్భాలు ఇవన్నీ కూడా. బిడ్డ చచ్చిపోతే పైన కూర్చోబెట్టుకొని ఆదివారం ఆరాధన అయిపోయినాక సమాధి కార్యక్రమం చేస్తున్న వాళ్ళు ఎవరికి తెలియదు. అలాంటి సేవకులు అక్కడే ఉన్నారు. నేను చెప్పే ప్రతి ఒక్క సాక్ష్యం వాళ్ళ జీవితంలో నుంచే. నాకు చాలా ఇష్టం. ఆయన ఇరవబడ్డాడు. ఒక్క కోడిగుడ్డు కోసుకొని 5గురు తిన్నారు. 5గురు ఒక్క కోడిగుడ్డు కోసుకొని 5గురు తిన్నారు. హల్లెలూయా. నేను చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే ఇరవబడ్డ అనుభవంలో ఉంటారో ఆ ఇరవబడ్డ అనుభవంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గొప్పవారిగా మార్చబడిపోతారు, ఉన్నతమైన వారిగా మార్చబడిపోతారు. నేను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు గొప్పవాడిగా మార్చబడాలంటే నువ్వు ఏమి ఇరవబడ్డావు? దేవుని కోసం. దేవుని కోసం నువ్వు ఏమి ఇరవబడ్డావు? చెప్పుకుంటాం కోసం ఏమి ఇరవబడ్డావు? ఏం చేసావు? ఏమి చేయలే. చలిగాల్లో దుప్పటి లేకుండా ఒకరోజు పడుకున్నావా? దుప్పటి లేకుండా ఒకరోజు నిన్న ఒక ఆయన సాక్షి విన్నాను, చాలా బాగుంది. హల్లెలూయా. ఏంటో సాక్ష్యం అంటే, ఆయన ఒక దీవులోకి వెళ్ళాడు. ఒక 5గురు కుర్రోళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలనుకున్నారంట. చాలామంది సలహా ఇచ్చారు, ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తే పోయినోళ్ళు శవాల్లాగా తిరిగి వస్తారు అని చెప్పేసి అని. నరమాంస భక్షకులు ఉండే ప్రాంతం అది. మనుషుల్ని వండుకొని తినేస్తూ ఉంటారు అంతే, లేకపోతే కాల్చుకొని తినేస్తారు అంతే. ఎండు చేప తిన్నట్టు తింటారు అంతే, కాల్చుకొని ఎండు చేప తిన్నట్టు తింటారు. అలాంటి మూర్ఖులు వాళ్ళు. మన ఫోన్లలో వాళ్ళు అట్లా చూస్తే ఇంత లాగా ఉంటారు, చిన్న చిన్న పీలికలు కట్టుకొని కుస్తీ పోట్లు పడుతూ ఉంటారు. చూసారు ఎప్పుడన్నా? సుబ్బారావు గారండి, ఇంత దున్నపోతులాగా ఉంటారు, ఎర్రగా ఉంటారు, ఇట్టుంటారు, చిన్న గుడ్డ పొలిగిలా కట్టుకో ఉంటారు. ఆ ప్రాంత ప్రజలంట వాళ్ళు నరమాంస భక్షకులు లాంటి వాళ్ళు, తెగ తింటారు వాళ్ళు. ముఖాలు చిన్నగా ఉంటాయి, గ్రేసి ముఖంలాగా. శరీరం మొత్తం నాలాగా 5గురు కలిస్తే అట్లా ఉంటారు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి. 5గురు వెళ్ళారు, 5గురిని చంపేశారు. మళ్ళీ ఇంకొక అబ్బాయి లేచాడు, నేను వెళ్తాను ఆ ప్రాంతానికి స్వాత పడించడానికంటే ఎవరు ఒప్పుకోలేరు. బలివోడిలాగా ఉన్నావు నువ్వు, అట్ట ఇట్ట వద్దు, నువ్వు పోతే నేను కూడా చంపేస్తానని చెప్పేస్తున్నాడు. అయినా నేను వెళ్తాను చెప్పేస్తాను. వెళ్ళాడు, ఎంతమంది పట్టుకున్నాడు, పట్టునేసేసేసి అబ్బాయిని పెద్ద మంట పెట్టేశారు, అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ చెప్తున్నారు, అంత సంతోషంగా ఉన్నారు, పాటలు పాడుకుంటే హ్యాపీగా ఉన్నారు. ఆ సమయం ఆయనంట 33 గంటల పాటు మోకరించారంట. నిజంగా నేను చాలా ఏడ్చుకున్నాను ఈ సాక్షి వింటున్నప్పుడు. 33 గంటలు మోకరించి ఏం ప్రార్థన చేశాడు తెలుసా? అయ్యా, ఖచ్చితంగా తెల్లారిలేక నన్ను చంపేస్తారు, నేను చచ్చిపోతానన్న బాధ లేదు. ఒకవేళ నాలాగా భారం కలిగిన వాడు కనుక ఈ దీవులోకి రాకపోతే వీళ్ళు ఏమైపోతారయ్యా? 33 గంటల ప్రార్థన.
33 గంటల మోకాళ్ళు. దేనికోసం తెలుసా? నేను భారంగా వచ్చేసానయ్యా, ఇంత భారంగా వచ్చాను, ఇంత భారంగా వచ్చింది నేను, ఖచ్చితంగా తెరలేదు, నేను చచ్చిపోతాను, నన్ను చంపేస్తారు, వాళ్ళు పూయికొని తినేస్తారు. ఒకవేళ నాలాగా భారం కలిగిన వాళ్ళు వీళ్ళ కోసం వాళ్ళు రాలేకపోతే వీళ్ళు ఏమైపోతారు? ఎవరు చెప్పగలరు ఇలా సాక్ష్యం? క్రైస్తత్వం ప్రాణాలతో బలంగా పెట్టి చేసేది క్రైస్తత్వం. రత్నకుమారి గారు వింటున్నారమ్మా? కులానికో మతానికో కాదు, ఒక కులం పేరు పెట్టుకొని అక్కడ ఒక సంఘం కట్టుకొని త్యాగాలతో సేవ చేస్తున్న దైవజనులు చాలామంది ఉన్నారు. డబ్బుల కోసం చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు, పేరు కోసం చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు. యేసు ప్రభు శిలువ మీద ఉన్నది వస్త్రాల పేర్లు చెప్పండి. యేసు ప్రభు శిలువ మీద ఉన్న ఏ వస్త్రాలు చెప్పండి. వినపడుతుందా లేదమ్మా? ఒక గోచిగుడ్డు లాంటి వస్త్రం తప్ప ఇంకేం లేదు. ఒక గోచిగుడ్డు లాంటి ఆయన వస్త్రము లాగేసుకొని అని రాసి ఉంటుంది అక్కడ బైబిల్లో. అలాంటి వాళ్ళు పక్కన మనం నిలబడతామా రేపు పొద్దున? ఒకవేళ మనం కూడా చనిపోతే చాలామంది సాతాంగా పెడుతున్న మాట ఏంటంటే, అబద్ధం, పరలోకం లేదు, అబద్ధం, పరలోకం లేదు. అబద్ధం తరం వెంబడి తరం గడిచిపోతుంది, తరం వెంబడి తరం బూటపడిపోతుంది, తరం వెంబడి తరం చచ్చిపోతున్నారు. అబద్ధం అబద్ధం అని సాతానుగాడు త్వరగా వెళ్ళిపోయేసేసి ప్రతి ఒక్క చెవులో ఊతున్నాడంట. అందుకని ఆయన అంటాడు 15వ వచనంలో, నన్ను చంపినా నేను ఆయన కోసం చూస్తాను. 33 గంటల ప్రార్థన ఈ సంవత్సరంలో నాకంటూ ఒక రికార్డు నన్ను ఆశపడుతున్నాను. నిశ్చయంగా నా దేవుడు నాకు ఏదైనా కృప అనుగ్రహించిన గాక. ఏదైనా ఎంతో సాధనాలు చేసి, ఎంతో ప్రయాసపడి, వారు ఎంతగానో విరవబడి పథకాలు సాధించుకుంటున్నారు. అందుకని పౌలు గారు అంటాడు 4వ అధ్యాయం 8వ వచనంలో, ఉన్నాను అంటాడు. ఏం కాపాడుకున్నాడు? 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవండి. ఏం చేశాడంట? ఏం చేశాడు? బట్టలుగా పడుకోవాలా, ఆస్తి పక్కనోడికి పోకుండా కాపాడుకోవాలా. బట్టలు కాపాడుకోలేదు, ఆస్తి పక్కనోడికి పోకుండా కాపాడుకోలేదు. ఎవరు చెప్పగలరు మా విశ్వాసానికి ఏ తెగులు రాలేదని, నా భక్తి జీవితానికి ఏ తెగులు రాలేదని? మేము చెన్నై వెళ్తా ఉన్నాం. ఒక అమ్మాయి సిగ్నల్ వేసేసారు, ఆయన వచ్చేసింది ముందుకి. వాళ్ళు ఇటు వెళ్ళిపోయలేక అమ్మాయి గుద్దేశారు. అలా అంత దూరం పోయి పడిపోయింది. ఇక మేము అదర బెదరపోయి, నేను ఇంకొక బ్రదర్ ఉన్నాం, పోయేసి బండి లేపాం. బండి లేపి ఆ అమ్మాయిని పట్టుకుంటా, నాకు సిగ్గేసేసి, అంటే పట్టుకుంటా నాకు ఇష్టం లేక, అమ్మాయిని పట్టుకుంటా నాకు ఇష్టం లేక నేను పక్కన ఉంచున్నాను. ఆ బ్రదర్ పట్టుకుని లేకపోతున్నాడు. నేను వాటర్ బాటిల్ ఇచ్చేసి మొఖాన్ని కొట్టబోతున్నాను. ఆ వాటర్ బాటిల్ ఇబ్బంది పెట్టుకుని అమ్మాయి చూసేసి నో ప్లీజ్ అంటుంది. ఏంటంటే మేకప్ పోయిద్దంట. పడ్డందుకు బాధ లేదు, నీళ్ళు కొడితే మేకప్ పోయిద్దంట. అప్పుడే బ్యూటీ పార్లర్ నుంచి వస్తుందంట అమ్మాయి. మేకప్ని కాపాడుకుంటున్నా, మేకప్ని కాపాడుకుంటున్నా. ఏం కాపాడుకుంటున్నాడు? విశ్వాసాన్ని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక
ఒకటో కొరింథీ ఫస్ట్ కొంచెం చూడండి. 9:27 పోరాడతలేదు కానీ నేనే భస్తుడినైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని క్రీస్తు కొరకు లోబరుచుకొనుచున్నాను. శరీరాన్ని నలగొట్టి పిండి చేసి పౌడర్ చేసి క్రీస్తు కొరకు నువ్వు గొప్పవాడిగా మార్చబడాలి అంటే విరవబడాలి. విరిచిన అనుభవాలు నీకుండాలి. విరవబడ్డ అనుభవాలు నీకుండాలి. ఏమంటున్నాడు? నన్ను చంపినా నేను ఆయన కోసమే చూస్తాను, ఇంకెవరిని కోసం పట్టించుకోను నేను. ఆదికాండం 37వ అధ్యాయము. ఆదికాండం 37వ అధ్యాయము 23, 24, 25 వరుసను చదవాలి. నేను చదువుతాను, జాగ్రత్తగా రండి. యోసేపు తన సహోదరుల వద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతడు తొనుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువు అంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడతోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం కూర్చుండగా కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవటకు గుగ్గిలమును మస్తకియు బోళమును మోయిచున్న ఒంటిలతో ఇష్మాయిలైన మార్గస్తులు గిలాతు నుండి వచ్చుచుండ్రి. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టుట వలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయిలకు వానిని అమ్మివేయదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరుతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయిరి. వాక్యపాఠం ఏంటి? మనం గొప్పవారిగా మార్చబడాలంటే ఏం చేయాలంట? వివబడాలి. మీరు ఆలోచించండి, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన రికార్డు ఒక బానిసకుంది. ప్రైజ్ ది లార్డ్. 80 సంవత్సరాలు ఐగుప్తు దేశాన్ని, అంటే ఇప్పుడు స్థాయిలో, లేకపోతే 4 సంవత్సరాల క్రితం, లేకపోతే 2 సంవత్సరాల క్రితం అమెరికా దేశాన్ని పరిపాలించింది. 80 సంవత్సరాలు అమెరికా లాంటి దేశాన్ని ఒక బానిస పరిపాలిస్తే ఎంత గొప్పగా ఉంటుందో అమెరికా దేశాన్ని. ఆ రోజుల్లో అమెరికా దేశం లాంటిది ఐగుప్తు దేశం. ఆ ఐగుప్తు దేశాన్ని ఒక బానిస 80 సంవత్సరాలు పరిపాలించాడు. 80 సంవత్సరాలు పరిపాలించాడు. ఎంత భయంకరం అంటే, తల్లిదండ్రుల పరిపాలన బిడ్డలకి 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకే. బిడ్డలు 20 సంవత్సరాల వయసు దాటినాక, లేకపోతే బిడ్డలు సంపాదించటం ప్రారంభించిన తర్వాత వారిపైన, వారి కుటుంబాలపైన ఎవరికి పరిపాలన ఉంది చెప్పండి? తల్లిదండ్రుల మీద. అదేనమ్మా చెప్తుంది.
ఏ తల్లిదండ్రులకి వారి మీద పరిపాలన ఉంది. ఏం చేసావు మైకేలి పని, ఇడే పని చేసావు. వాళ్ళు సంపాదించడం స్టార్ట్ చేసినాక ఎవరు పరిపాలించగలరు? ముడ్డి గడిగి మూతి గడిగి వాంతో నిద్రపోము, నిద్ర పట్టకపోతే మనకు నిద్ర రాదు, దోమలు కొడతాయని భయం, ఈ సబ్బు పెడితే నల్లగైపోతాడేమోనని, ఈ సబ్బు పెడితే సన్నగైపోతాడేమోనని, ఆ పౌడర్లు వాడి ఈ పౌడర్లు వాడి ఆ క్రీములు రాసి ఈ క్రీములు రాసి చిన్న చిన్నగా తీసుకొచ్చి స్కూల్కి వదిలిపెట్టి వచ్చి కావాల్సింది కొనిచ్చి, వాడు కావాల్సింది కొనియటం కోసం తల్లిదండ్రులు కష్టాలు పడి వాళ్ళ సుఖాలు మానుకొని వాళ్ళకి ఇష్టమైన మానుకొని అన్ని చేసి పెంచినాక వాడు పెద్ద అయిపోయినాక వాడు ప్రయోజకుడై నెలకు కొద్ది గొప్ప సంపాదిస్తూ ఉంటాడు. ఆ సమయంలో వారిపైన ఏ తల్లిదండ్రులు పరిపాలన చేస్తున్నారు? నోరు తెరవండి. ఎంత దౌర్భాగ్యం. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కొడుకులు ఏం చేస్తున్నారో తెలియదు. మమ్మీ నీకు తెలియదు ఉండు, వాడు కలెక్టర్ అవుతాడు, లేకపోతే వాడు డాక్టర్ అవుతాడు, లేకపోతే వాడు ఇంజనీర్ అవుతాడు. వాడు ఇంజనీర్ అయితే బాగుండని మమ్మీ డాడీకి తెలిసి వాడిని ఇంజనీర్ చేస్తే, వాడు కలెక్టర్ అయితే బాగుండని చెప్పేసి అని మమ్మీ డాడీకి తెలిసి వాడిని కలెక్టర్ చేస్తే, కలెక్టర్ చేయటం తెలిసి మమ్మీ డాడీకి నీకేం తెలియదు మమ్మీ నువ్వు పరిపాలన లేదు. పిచ్చి మొద్దులు ఎంత కష్టపడుతున్నారు. ఒక్కోసారి నేను కూర్చున్నప్పుడు ఆలోచిస్తాను, మా నాన్న ఎంత ధన్యుడో. నేను సంపాదించే 10 రూపాయలు కూడా తీసుకుని వేసేస్తే ఎంజాయ్ చేసుకునేవాడు. యవ్వన కాలంలో చచ్చిపోయిన తల్లిదండ్రులు అందరూ ధన్యులు అంతే. ఆ బాధలు చూడలేక కళ్ళు మూసుకున్నారు అంతే. అవమానం భరించలేక ఇంత విరవబడ్డారు వాళ్ళు, ఎంత విరవబడ్డారు వాళ్ళు. వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, యేసుని నిజం మాట్లాడుతున్నాడని అన్నదమ్ములు చంపాలని చూశారు. ఏంది యేసోబు దేశం? ఏంది యేసోబు దేశం అంటే నిజం మాట్లాడుతున్నాడు. అబద్ధం ఆడినవాడు యేసోబు. అబద్ధం ఆడలేదు కాబట్టి యేసోబుని చంపేయాలి. దేవుని ఆలోచన ఏంటి? యేసోబు ద్వారా ఆ కుటుంబం మొత్తం పోషించబడాలి, ఆ ప్రాంతం మొత్తం పోషించబడాలి, ఆ దేశం మొత్తం పోషించబడాలి. భూమి మీద అనేక మందికి యోసేపు దీవెనకరంగా మార్చబడాలని చెప్పేసి అని దేవుడు ఒక పక్క ప్లాన్ చేసుకుంటూ కట్టుకుంటూ వస్తున్నప్పుడు ఈరోజు నాకు చాలా వేదన. మనం ఏదైనా ఇలా కావాలని అనుకుంటున్నాం అనుకో, దాని ప్రకారం వాళ్ళు చేయరు. వాళ్ళ స్థాయిలో చెప్తారు ఎవడికి కావాలి. మనం అనుకుంటున్నాం ఇగో ఈ గోడ ఇట్లా ఉండాలి అని, చెప్పేది చేయలేదు. దానిలో అలా ఉండకపోతే స్ట్రాంగ్గా ఉండటం కోసం, లేకపోతే ఇంకా ఏదైనా స్మూత్గా రావడం కోసం ఐడియా చెప్పాలి. ఆ గోడ అలా కట్టకూడదు, ఈ గోడ ఇలా కట్టకూడదు. ఇందాక రాళ్ళు తెచ్చారండి, నేను అక్కడ కొన్ని ఇక్కడ పెట్టమన్నాను, ఇక్కడ కొన్ని పెట్టండి అయ్యా, అక్కడ కొన్ని పెట్టండి అని చెప్పంటున్నాను. మొత్తం మీద 24 బండ్లు 25 బండ్లు ఉన్నాయి. హల్లెలూయా. ఈ సగం ఈ పక్కన 12 బండ్లు, ఆ పక్కన 12 బండ్లు పెట్టుకొని ఆటోలు తీసుకొచ్చాడు. వాళ్ళు అంటారు కుదరదండి అంటారు. ఎందుకు కుదరదమ్మా, నేను మాట్లాడుతున్న తెలుగే కదా, మీకు అర్థం కావట్లేదా అంట. నేను లేదండి, ఈ బండ్లేమో ఇక్కడ పెట్టి ఆ బండ్లు అక్కడ పెట్టామంటే ఒక పక్క తీసుకెళ్ళి ఒక పక్క పడిపోతాయి, కాబట్టి బండి తిరగబడిపోయింది, కుదరదని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ అలాంటి అనుభవం మనకు ఉంది కాబట్టి ఉట్టిని నమ్మేసేసేసి సరే ఎక్కడ పెట్టానమ్మా అని చెప్పేసాను. నేను ఎలా పెట్టాడు చేసా, ఈ పక్క బండ్లు మొత్తం తీసి అక్కడ పెట్టేసేసి అది ఆ పక్కకు అయిపోయినాక ఈ పక్క తీసి పెట్టాడు. ఎందుకంటే నా మాట వాడు వినకూడదు. ఏం కష్టం లేదండి, కష్టం ఏమి లేదు. ఎంత బండ్లు అంటే 10 బండ్లు అంటే ఎంత ఉంటాయి? మహా అంటే 10 కేజీలు వేసుకున్నా కానీ 100 కేజీలు బరువు ఉంటుంది. నాకు అసలు ఆలోచన కూడా అలా, అప్పుడు తర్వాత ఆలోచన వచ్చింది వాడు బండ్లు మొత్తం తీసినాక. అబద్ధం ఆడని చెప్పేసి అని చంపాలనుకున్నారు. యేసోబు రావటం చూసేసి అతని పైన ఉన్నటువంటి అందమైన వస్త్రం, విచిత్రపు పని కలిగిన వస్త్రం తీసేసుకున్నారు, గుంట్లో పడేశారు, అన్నం తింటా కూర్చున్నారు. షేకెము నుంచి బయలుదేరి వచ్చాడు యోసేపు.
దోతానికి వెళ్ళాడు. దోతంలో వాళ్ళ అన్నోళ్ళు లేరు. అక్కడ ఒక పెద్ద మనిషి ఉంది. అయ్యా మీ 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 సహోదరులు ఆ పక్కకి వెళ్ళారని చెప్పేసి మేము అనుకున్నాము, ఆ పక్క పోయి చూడమని చెప్పినప్పుడు యోసేపు ఆ పక్క వెళ్ళిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు, ఏదేదో చేసి వచ్చారు. తమ్ముడా, ఇంత తిరిగి వచ్చావు కదా, నువ్వు కూడా మాతో కలిసి ఒక ముద్దును రా అల్లా. చూడండి, యోసేపు 80 సంవత్సరాలు అమెరికా లాంటి దేశమైనటువంటి ఐగుప్తు దేశాన్ని పరిపాలించడం కోసం ఎంత ఇరవబడిపోయాడో, ఎంత ఇరవబడిపోయాడో. మనం ఇరవబడటం, మనం శ్రమపడటం మనం నేర్చుకోవాలి, కష్టపడటం నేర్చుకోవాలి. నిన్న ఏమేమంటుంది, నేనేమైనా ఊరుకున్నానని. అసలు ఎవరన్నారా ఆ మాట? నేను అన్నానమ్మా? ఎవరన్నారా? అమ్మ చెప్పు బిడ్డని చెప్పారు, అమ్మ ఏమేమని నువ్వు ఊరుకున్నావమ్మా, ఇట్లా తప్పు చేస్తా. ఎవరు అనలా? ఎవ్వరు ఊరకలేరు. వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఏది ప్రాముఖ్యం అది ముందు చేసుకోవాలి. ప్రైజలా. కాలువ కట్ట తెగిపోయింది, నీళ్ళు వస్తున్నాయి. ఆ కాలువ గుట్ట బూడవపోతే ఊరి మీదకి జనం, ఊరి మీద పడేసేసి ఊరి మీద జనం మొత్తం నాశనం అయిపోతారు. నువ్వు కూర్చొని వేసేసేసి చికెన్ బిర్యానీ తిన్నావు అనుకో, ఏమంటారు? నేను ఖాళీగా కూడా ఇప్పుడు దాకా పని చేసేసి చికెన్ బిర్యానీ తిన్నాను అనుకో, నేనేమంటారు? ఓ వెరీ గుడ్, మంచి అమ్మాయి అమ్మ, నువ్వు మంచి అబ్బాయి, నిజంగా ఇప్పుడు దాకా కష్టపడి నువ్వు నిజంగా అబ్బా అంటారా? ఏమంటారు? ఒరే బుద్ధి ఉందా లేదా గాడిదా, ఎట్టబుట్టేవరు నువ్వు? లెగసి జేసీబీ స్టార్ట్ చేసేసి ఆ కట్టకి మట్టాయి, ప్రజలు బతుకుతారు. ఏది ప్రాముఖ్యమో అది చేయకపోతే వారు గాడిదలండి. మనకు తెలియాలి ఏది ప్రాముఖ్యమో, ఏది అవసరమో మనకు తెలియాలి. దాన్ని ఫస్ట్ చేసుకోవాలి. అన్ని పనులు మనకు కావాలంతే. గుంట్లో పడేశారు, అన్నం తింటా కూర్చున్నారు, ఏం మాట్లాడతలా. దానికంటే ప్రాముఖ్యమైన విషయం తెలుసా? ఆ గుంట్లో ఏమి లేవు అనే మాట అక్కడ రాయబడింది. చదవండి. 24 వచ్చిన. ఏం చెప్పండి, చెప్పాలి. సంతోషమో చెప్పండి. అమ్మా, గుంట పుట్టింది, నీళ్ళు లేవు అంటే అర్థం. ఆ మాట ఎందుకు రాశారంటావు? అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆ గుంటలో నీళ్ళు ఉన్నాయనుకో, నీళ్ళు నేను దుకేననుకో దెబ్బ తగిలిదా? అదే గుంటలో రాళ్ళు ఉన్నాయి, మట్టి ఉందనుకో, నేను దూకేనుకో. అర్థం చేసుకున్న వాక్యాన్ని. ఎంత కష్టపడ్డాడు మా యూసుఫ్ అసలు. నేను అనుకుంటాను, ఒకవేళ వీళ్ళు పైన కూర్చోన్నారు, వాడు అంతా నెట్టేశారు, దించలే వాళ్ళని, నెట్టేసేలేకి అటు కూలబడిపోయినాడేమో మహానుభావుడు. పడేసలేకే గుంటలోకి అలా కూలబడిపోయి ఉన్నాడేమో. నేను ఊహించుకున్నాను వాక్యం చదువుతున్నప్పుడు. ఆ గుంట వట్టిది అంటే అర్థం ఏంటంటే పిచ్చోడే పరిశుద్ధాత్మ దేవుడు రాయినీలా. కానీ ఏంటంటే నీళ్లుంటే పడితే దెబ్బ తగలేదు కాదు, నీళ్ళు లేవు కాబట్టి, ఒట్టిది కాబట్టి, రాళ్ళున్నాయి కాబట్టి, రప్పలున్నాయి కాబట్టి, ముళ్ళున్నాయి కాబట్టి, పడేయంగానే ఒక బాధ, ఒక నొప్పి, ఎరవబడటం, ఎముకలు ఇరిగిపోయినాయో ఏది ఇరిగిపోయిందో మనకు తెలియదు. అయిపోయింది. యోధా ఒక చక్కని మాట చెబుతున్నాడు, అతన్ని చంపి అతన్ని మరణం దాస్తే మనకేం ప్రయోజనం? ఆయన మన రక్త సంబంధుడు కదా, ఆయన మన రక్త సంబంధి కదా. అదిగో ఇష్మాయిల్ వస్తున్నారు, వాళ్ళకి అమ్మేద్దాం, కొద్ది గొప్ప ధనం వస్తుంది. మనిషికి 2 వర్తకులు వస్తాయి. మనిషికి 2 ఏంటి అంటే 2 వెండి నాణ్యాలు వస్తాయి మనిషికి. తీసుకుందాం, 10 మంది ఉన్నారు, వాళ్ళు 20 వెండి నాణ్యాలకు అమ్మేశారు న్యాయంగా. మనిషి 2 పంచుకుందాం, గొడవలు ఉండవు. రొట్టి పిల్లి సామెత ఉండదు, రొట్టి పిల్ల రొట్టి కోతే, ఆ కథలు ఏమి ఉండవు మన కాడని చెప్పేసి అనుకున్నారు. 20 నాణ్యాలకు అమ్మేశారు. మీరు ఆలోచించండి, ఏ గుంట్లో పడ్డాడు? ఒట్టి గుంట్లో పడితే ఏమైంది? దెబ్బలు తగ్గుతాయి. ఇప్పుడు ఆ ఆ గుంటలో ఉన్న వ్యక్తిని తాడు కట్టి పైకి లాగుతున్నారు. పెయిన్ అనేది ఉంటుంది కదమ్మా. అనుకుంటాడు బహుశా యోసేపు,
నా అన్నలకి నా మీద జాలు కలిగిందేమో, అందుకే పై లాగుతున్నారు. నా ఇరిగిపోయిన ఎముకలు అయినా సరే గట్టిగా పట్టుకుంటాను. మా నాన్నకంటే నేను ఇష్టం కాబట్టి మా నాన్న ఇంకా బాగా చూసుకుంటాడు, మంచి హాస్పిటల్ చేస్తాడు, త్వరగా నేను నయమైపోతానని చెప్పేసి అని ఆ నొప్పి వస్తున్నా కానీ ఆ తాడు కట్టుకొని నడుముకి గట్టిగా పట్టుకున్నాడేమో. అలా యేసు 17 సంవత్సరాలు యవనస్తుడు అలా బయట లాగాడు, పైకి లాగారు. లాగేలేకే వ్యాపారస్తులు రోడ్డు మీద ఉన్నారు. వ్యాపారస్తులు చాలా మంది రోడ్డు మీద ఉన్నారు. అన్న వీళ్ళందరూ ఎవరు? నేను నమ్మేస్తున్నావురా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అసలు ఏడవలేదు మా, ఎంత దుఃఖపడిపోయి ఉంటాడు. ఒకవేళ వాళ్ళు ఏడవలేదు, అక్కడ మీరు అర్థం చేసుకున్న వాక్యాన్ని, అక్కడ ఏడ్చినట్లయితే బహుశా వర్తకులు, ఆ వ్యాపారస్తులు, అబ్బాయి వీడు ఏడుతున్నాడేంది, ఇప్పుడు ఇక్కడ ఎంత ఏడితే అక్కడ పోయినాక వాడు పారిపోతాడేమో, వద్దే మాకు ఈడొద్దు బహుశా ఉండేవాళ్ళేమో. వీళ్ళతో ఉండి చచ్చిపోవటం కంటే బానిస బతికే బెటర్ అన్నంతగా విరవబడ్డాడు. ఒక గంటతోనో ఒక 10 నిమిషాల్లోనో మాట్లాడుకుంటే యోసేపు కష్టాలు తీరవు. ఆ అనుభవంలోకి మనం రాలేం. దేవుడు ఈ 2025 సంవత్సరంలో మనల్ని గొప్పవాడిగా చూడాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి నిశ్చయంగా ఖచ్చితంగా మనం విరవబడే అనుభవంలోకి పోవాలి. విరిగి నలిగిన హృదయమును ఆయన చాప లేకుండా పడుకొని చూద్దాం. చాలాసార్లు అనుకుంటా ఉంటాను, ఇంత మంచి బండ్లు ఉంటే చేపలు ఎందుకు? చల్లగా ఉంటాయి, కరుత్తాయి. ఏదైతే కరుత్తాయి. అది మన స్టైల్, అది మన భక్తి, అది మన విశ్వాసం. ఊరికంటున్నాను, ఏమనుకోబాకండి, చేపలు వేసుకుని తప్పేం కాదు, లేనిపోతే తలకన్నా మళ్ళీ మీతోటి ఏది మాట్లాడినా. అందుకే ఇరవబడమంటున్నాను నేను దాని విషయంలోనే. ఒకరికి మనం మాదిరి చూపించాలి. రేపు పొద్దున 10 మంది వచ్చారు, చేపలు ఉండే ఉన్నాయి, నీ పాటు నువ్వు తెచ్చి చేప వేసుకుని పడుకున్నావు, వాళ్ళకి చేప లేదు, ఏం చేయాలి? అందుకని మన బిడ్డలకు ఇప్పుడు నేర్పించాలి, చేప లేకుండా పడుకుంటూ నేర్పించాలి. మందిరంలో చేప లేకుండా పడుకుంటూ నేర్పించాలి. చికెన్ ముక్కలు మొత్తం అయిపోయినాక గ్రేవ్ వేసుకొని తింటూ నేర్పించాలి. లాస్ట్ మిగిలినందుకు పరిచయం చేయడం నేర్పించాలి, వడ్డించడం నేర్పించాలి. హల్లెలూయా. దేవుడు ఇచ్చే అనుభవంలో నడుచుటకు ప్రభువు సహాయం చేయనుగాక. ఎరవబడిన ప్రతి ఒక్కరూ గొప్పవారుగానే ఉంటారు. ఈ సంవత్సరం ఇరవబట్టు నేర్చుకో. ఈ సంవత్సరం ఇరవబట్టు నేర్చుకో. ప్రభు మంచి ఘనతనిస్తాడు, మంచి కృపనిస్తాడు. అనేక రాత్రుల శ్రమ, అనేక రాత్రుల ప్రయాస ఏ విధంగా, సరసాలు జీవితాలు ఏ విధంగా అతను మార్చిందో యేసోబుని మన బ్రతుకులో కూడా గొప్పవారిగా ప్రభు మారుస్తాడు. ఆమేన్. లిస్టులు బండి ప్రార్థన చేసుకుందాం. ఎంతో వాక్యం వింటున్నాం, కానీ ఆ ఇన్న వాక్యం ఎక్కడ కూడా పనిచేయట్లేదు. ఎక్కడ కూడా పనిచేయట్లేదు. చాలా వాక్యం వింటున్నాం, ఎన్నో మాటలు వింటున్నాం, వాక్యం ద్వారా వాక్యం అయిపోతుంది, మన దారి మంద అయిపోతుంది. నా భయము, నా బాధ ఏంటంటే ఒకవేళ నువ్వు చచ్చిపోతే వాక్యం లేకుండా చచ్చిపోతావేమో అని భయం వేస్తుంది నాకు. ఒకవేళ నేను చనిపోతే వాక్యం లేకుండా చనిపోతానేమో. వాక్యం వింటున్నాం, వాక్యం పనిచేయట్లేదు. వాక్యం మనల్ని పనిచేయట్లేదు. ఎలా ఎరబడతావు? నీ పక్కింటోళ్ళు ఏమనంటే, నీ పొరుగింటోళ్ళు ఏమనంటే, నీ రక్త సంబంధులు ఏమనంటే,
నీ భార్య నిన్నేమనంటే, నీ భర్త నిన్నేమనంటే, నీ తల్లిదండ్రులు నిన్నేమనంటే, ఇరవబడిన అనుభవం ఎక్కడుంది? ఇరవబడిన అనుభవం ఎక్కడుంది? ఇరవబడిన అనుభవం ఎక్కడుంది? ముప్పై 33 గంటలు మోకరించి 33 గంటలు ప్రార్థన ఎవరి కోసం చేసే దేశ ఆ పరిస్థితుల నుంచి నన్ను తప్పించు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఇంత భారం నాకుంది, నేను చచ్చిపోతే వాళ్ళు ఎలా మార్చబడతారయ్యా? వాళ్ళు ఎలా మార్చబడతారు? కన్నీరే అన్న పానములైనా ప్రార్థనలో పోరాడెదను, కన్నీరే అన్న పానములైనా ప్రార్థనలో పోరాడెదను, కన్నీరే అన్న పానములైనా. అవునయ్యా, నా కన్నీరు నాకు అన్నపానాలుగా మిగిలిన, ఎంతగా విరవబడ్డా నన్ను ఇరవండి. ఏ విషయాల్లో నిలబడాలో ప్రభు, నేను ఏ విషయాల్లో ఇరవబడాలి? విశ్వాసం విషయం నిలబడాలా? పరిశుద్ధత విషయంలో ఇరవబడాలా? తీర్మానాల విషయంలో ఇరవబడాలా? మోకరించే విషయంలో ఇరవబడాలా? సేవ చేసే విషయంలో ఇరవబడాలా? నాకాడేమి సాక్ష్యం లేదు, సాక్ష్యాన్ని కోల్పోయాను, సాక్ష్యాన్ని కోల్పోయాను. నాకాడేం సాక్ష్యం లేదు. ఎన్ని సంవత్సరాలు ఇసుకిస్తున్నానయ్యా నిన్ను. నన్ను నిలబడి నాయనా, నన్ను నిలబడి ప్రభువా. ఇరవబడాలి. ఇరవబడేవారు గొప్పవారిగా మార్చబడతారు. ఇరవబడేవారు గొప్పవారిగా మార్చబడతారు. ఎండిని గుంట్లో వేసేసారు, తోసేసారు, పడిపోయాడు ఆ గుంట్లో. ఆ గుంట్లో కన్నదమ్ముళ్ళు ఎవరు దిగలేదు, ఒక తాడు వేసారు, ఆ తాడు బట్టి పైకి లేదు. నా అన్నోళ్ళు నా పైన ప్రేమ చూపిస్తున్నారేమో అని అనుకున్నాడు. ఆ ఇరిగిన ఎముకలతోటే గట్టిగా తాడును పట్టుకొని పైకి వచ్చాడు యేసు. మా ఇంటికి వెళ్తే మా తండ్రి గారు బాగా వైద్యం చేపిస్తాడేమో. అన్నదమ్ముల కోసం ఎంత ఇరబడిపోతున్నాడు యేసు. అయ్యా, నా బంధువుల కోసం, నా రక్త సంబంధుల కోసం నేను నిలబడుతూ నాకు నేర్పించండి, నేర్పించండి ప్రభువా. నేర్పించండి ఆయన. చదవటానికి బాగుంది వాక్యం, చదవటానికి బాగుందయ్యా, దాన్ని చేస్తానికి మా వల్ల కాదు. కృప చూపించువా అయ్యా, కృప చూపించువా పరిశుద్ధాత్ముడా. రూప్ చేయండి అయ్యా, రూప్ చేయండి అయ్యా.
మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, ఈ రాత్రి నీ సన్నిధిలోకి వస్తున్నాం. నీ విరిచిన ఎముకలు హర్షిస్తాయని మాట్లాడుతున్నా. నువ్వు ఎముకలు ఇరిస్తే మళ్ళీ నీ సన్నిధిలో ఎంత ఎదురు చూస్తున్నాడు బ్రో. అయ్యా సహాయం చేయి. నువ్వు నన్ను చంపినా నేను ఈ కోసం ఎదురు చూస్తా అన్నాడు భక్తులు. వాళ్ళు విరవబడ్డ విధానం చూసినప్పుడు ఎంత దీవెనకరంగా ఉన్నారో. విరవబడిన ప్రతి ఒక్క జీవితాలు చాలా దీవెనకరంగా ఉన్నాయి అయ్యా. సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరు మీ చిత్తానుసారంగా ఇవ్వండి. మీ చిత్తానుసారమైన మార్గాలు మమ్మల్ని నడిపించండి. ఈ రాత్రి కూడికని మీరు ఘనంగా జరిగించినందుకే కృతజ్ఞత చెల్లిస్తూ రేపు పునరుద్ధాన ప్రార్థన కోసం సిద్ధపరచండి. ఈ రాత్రి కూడి కోసం మమ్మల్ని సిద్ధపరచండి. అన్ని విషయాలు ఆదరించి బలపరచండి. మా ప్రాణాత్మ దేహాలు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తుతులబ్దమా, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారికి స్తుతులబ్దమా, పరిశుద్ధాత్మ దేవునికి స్తుతులబ్దమా. సకల విధములైన మహిమ ఘనత కీర్తి ప్రభువులు యేసుక్రీస్తు ప్రభువారికి తెచ్చులను గాక. నా ప్రాణం యెహోవాను సంతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధనామమును సంతించు. నా ప్రాణం యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుని దీవించు.